పాన్ కార్డ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కామన్గా చేసే 5 మిస్టేక్స్ ఏంటో చెప్పబోతున్నా. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని ఇప్పటికీ లింక్ చేయకపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఆధార్ కార్డు పాన్ కార్డ్ని మీరు లింక్ చేయండి. లింక్ చేయకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొచ్చు అనమాట. అండ్ మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే మల్టిపుల్ పాన్ కార్డ్స్ని క్రియేట్ చేయడం. ఇది చాలా మందికి తెలియక జరుగుతుంది. యాక్చువల్లీ పాన్ కార్డ్స్ అనేవి మల్టిపుల్ అయితే ఉండవు, కానీ కొన్ని సందర్భాల్లో డూప్లికేట్ పాన్ కార్డ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. అలా జరిగితే మాత్రం లీగల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్రాపర్గా మీరు వెరిఫై అయితే చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే పాన్ కార్డ్లో కొన్ని సందర్భాల్లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ రాంగ్గా రావచ్చు. దాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, సరే ఏమైపోయిందిలే అని చెప్పి. కొన్ని సందర్భాల్లో కేవైసీ ప్రాసెస్లో కానీ ఇలా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీ పాన్ కార్డ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఎక్కడైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 4 ఏంటంటే చాలామంది పాన్ కార్డ్ కాపీస్ అనేవి వాట్సాప్ ద్వారా గట్రా షేర్ చేస్తూ ఉంటారు. అది మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరికి మీరు షేర్ చేస్తున్నా సరే ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఎందుకు అంటే డాక్యుమెంట్స్ అనేవి అన్వాంటెడ్గా ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేస్తామనుకోండి, వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేసినా సరే అందులో మనము ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాలి. ఏదో పాన్ కార్డే కదా ఒక కాపీ షేర్ చేస్తే ఏమైపోతుంది అని చెప్పి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. అండ్ ఫైనల్ మిస్టేక్ ఏంటంటే పాన్ కార్డ్ని అప్డేట్ చేయకపోవడం. మ్యారేజ్ అయిన తర్వాత మీ సర్నేమ్ చేంజ్ చేయడం కోసం కానీ లేదంటే అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలన్నా సరే నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకు అంటే మీకు అవసరమైన టైంలో ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ పాన్ కార్డ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్గా అనిపిస్తే దాన్ని అప్డేట్ చేసుకొని కరెక్ట్ అయితే చేసుకోండి.